చాట్లేండి అయిపోయిందండి. అంటే రామాయణ దాంతో అయితే తొందరగా వెళ్తుంది. కొండదే క్యాంటీన్ లేదంటా అండి. దీపం పట్టుకోవచ్చు అక్కడ చూడరా. అన్యాయమైన ఇప్పుడు వచ్చి టకమని పెట్టేస్తున్నాం. మేము కష్టపడిన వాళ్ళంతా కొంచెం జాగ్రత్త. సెంటర్లో ఆ పైన ఎవరైనా వెలిగించాలా? మా వల్ల కావడం సామాన్లు కట్టి వెలిగిస్తాం. లేకపోతే అదే ఇవన్నీ ఎక్కడ ఇలా పట్టుకుని నా చేతికన్నా ఇవ్వండి పెడతాను. వంట చేసినోళ్ళు కదా. సరే ఇది ఇంకా బాగుంది. ఈ రెండు వెలిగించలేదే పెద్దవి ప్రేమిదల్లోటివి కాదు. అసలు వంట కూడా చేయొద్దు. ఇప్పుడు అలాగే ఉంటది. ఇంకో 10 రోజులు అలాగే కదా. మొత్తం నువ్వే చేయాలి. ఇప్పుడు అంటే ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు తీయలేదని వాళ్ళందరినీ తీసుకున్నారు. సెంటర్ కనుకనా రే ఏమా సెంటర్
నేను గత 30 సంవత్సరాలుగా ఇట్లా బొమ్మలు ముగ్గుతో వేయటము ఇది అలవాటు చేసుకున్నాను. మామూలుగా ఈ పిల్లలందరికీ పురాణ కథలు మన ఇతిహాసాలు ఏమి తెలియవు కాబట్టి అవన్నీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో నేను ఇట్లా మొదలుపెట్టి వేస్తున్నాను. రామాయణం, భారతం అన్నీ మన పురాణ కథలన్నీ వేస్తాను. అందరు పిల్లలు వచ్చి అడుగుతూ ఉంటారు, ఇట్లా ఏంది, ఎందుకు వేస్తున్నారు, ఏంది కథ అని కథలు చెప్పించుకుంటారు. నేను ఏ ఉద్దేశంతో వేస్తున్నానో ఆ ఉద్దేశం పిల్లలు బాగా వచ్చి అడిగి చెప్పించుకోబోతున్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మనకు దీపావళి జరుగుతున్నది కాబట్టి దీపావళి సందర్భంగా నరకాసురుని వధించిన తర్వాత మనం దీపావళి చేసుకుంటాం అన్నమాట. సత్యభామ నరకాసురుణ్ణి వధిస్తుంది, అది అక్కడ నరకాసుర వధ వేశాను. కృష్ణుడు సత్యభామ రథం మీద ఉన్నట్టు నరకాసుర వధ జరుగుతున్నట్టు వేశాను. అక్కడ దీపావళి పట్టుకొని లక్ష్మీ పూజ చేస్తారు. ఈ దీపావళిలో రూపాయి బిళ్ళలతోటి అట్లా పూజ చేస్తారు. అందుకని లక్ష్మీదేవిని వేశాను, ధనలక్ష్మి. ఆమెకు హారతి ఇస్తున్నట్టు పక్కన ఒక అమ్మాయి బొమ్మ వేశాను. మధ్యలో రాధాకృష్ణుడు గోపికలతోటి ఉన్నట్టు కృష్ణుడు మనకు ముఖ్యంగా దేవుడు. ఆయన ఈ దీపావళిలో కృష్ణుడే మనం ఎక్కువగా కొలుస్తాము. ధనలక్ష్మి ఆయన కృష్ణుడు మనకు కావాలి, అందుకని మనం దీపావళి సందర్భంగా అవన్నీ బొమ్మలు వేశాను. సంక్రాంతికి అట్లే వేస్తాను నేను. ప్రతి పండగకు ఏ సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పోగొట్టకుండా ఆ అలవాటు ప్రకారం చేయాలని చెప్పేసి నేను ప్రతి పండుగను పిల్లలందరినీ పిలుచుకొని చేర్చి ఈ విధంగా మన పద్ధతులన్నీ నేర్పుదామనే ఉద్దేశంతో నేను అన్నీ చేస్తూ ఉంటున్నాను. అండి మేము ఒక 20 years నుంచి కూడా ఆంటీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్నాము. ఆంటీ మా చిన్నప్పటి నుంచి కూడా ఇదే రకంగా ప్రతి పండగకి దానికి సంబంధించినటువంటి సందర్భానుసారంగా ముగ్గులు వేస్తూ ఉంటారు. మేము చిన్నప్పుడు రాత్రులు ఆంటీ 10:30కి స్టార్ట్ చేసినా ఎంత లేట్ అయినా కానీ వేస్తుండేవాళ్ళు. అప్పుడు అడిగేవాళ్ళం, ఏంటి ఆంటీ దీని కథ అంటే, నేను వేసే లోపల మీరే ఈ కథ ఏంటి మీరే నాకు చెప్పాలి అనేవాళ్ళు. అలా రోజు మేము ఆంటీని చూడడం వల్ల ఆ కథలన్నీ భాగవత కథలు, రామాయణ కథలు, కృష్ణ లీలలు ఇవన్నీ కూడా మాకు తెలుస్తూ ఉండేది చిన్నప్పటి నుంచి కూడాను. మమ్మల్ని చూసి ఇంకా కొంతమంది పిల్లలు అలా ఈ స్ట్రీట్లో ఉన్న పిల్లలందరూ కూడా ఆంటీ దగ్గరకు వచ్చి ఆ ముగ్గు కంప్లీట్ అయ్యేదాకా ఆంటీకి తోడుగా ప్లస్ దాంతోపాటు కథను కూడా నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆంటీ ముగ్గులు వేయడంలో నా దృష్టిలో అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వేస్తున్నారండి. అసలు ఆమె